నమస్కారం అండి. సముద్రం లాంటి మహావిశాలమైన హృదయం కలవారు, ప్రేమలతో నిండిన హృదయం కలవారందరూ పరిణామాలతో సంబంధం లేకుండా ఏది సత్యమో ఏది అసత్యమో అని తెలుసుకోవాలనుకునే వారి కోసమే నా ఈ అన్వేషణ. దేవుడు అబద్ధం, రామాయణ మహాభారతాలు వట్టి కట్టుకథలు. వాటి గురించి ఆధారాలు పురావస్తు అధికారులకి ఆవగింజ అంత కూడా దొరకలేదు. పురోహితుల వల్లనే రాష్ట్రాలు నాశనం అవుతున్నాయండి. పట్టుకోటి కోసం పురోహితుడు పుక్కిట పురాణాలను, మాయమంత్రాలను మహాప్రభావం వలె ప్రవహింపచేస్తున్నాడు ఈ ఆంధ్రదేశంలో. ఇది మారాలి. ఇది మారాలి అంటే ప్రజలు పుక్కిట పురాణాలను తీసి కుప్పతొట్టిలో వేసి, దుమ్ము పట్టుకుపోయిన చరిత్ర పుస్తకాలను బయటకు తీసి మీకు పట్టిన దుమ్మును వదిలించుకోవాలి. అలా జరగాలి అంటే చరిత్రకారులు, పురావస్తు అధికారులు వాస్తవ సత్యాలని సింహం వలె గర్జించి ప్రజలకు తెలియచేయాలి. అప్పుడే ప్రజలు మూఢనమ్మకాల నుంచి బయటపడగలరు. పుక్కిట పురాణం చెప్పుకొని బతికే ఈ పురోహితులు జలగల లాంటి వారండి. అవి పట్టుకున్నట్టు కూడా తెలియదు. ప్రజలు ఎప్పుడైతే పురోహితులను పట్టించుకోరో అప్పటి నుంచి బ్రాహ్మణ పురోహితులు శాపనార్థాలతో రాష్ట్రాన్ని శాపమయం చేస్తారు. నా మాట మీద మీకు నమ్మకం లేకపోతే ఒక 30 రోజులు గుళ్ళకి, గోపురాలకి నోములు, వ్రతాలు, బ్రాహ్మణులకు దానాలు చేయకుండా ఉండండి. అప్పుడు బ్రాహ్మణుడు ఏ విధంగా రాష్ట్రాన్ని శాపమయం చేస్తాడో మీరే చూస్తారు. భయపెట్టి బతికేవాడు ఈ బ్రాహ్మణుడు. పుక్కిట పురాణం లేకపోతే కూడికి కూడా దిక్కుండదు. అందుకే పుక్కిట పురాణాలను అందరంత ఎత్తుకు తీసుకువెళ్ళి అగ్రస్థానంలో ఉంచి ప్రజలను మూఢలుగా చేస్తున్నారు. ఒకే ఒక్కసారి ప్రజలు పుక్కిట పురాణాలను తీసి కుప్పతొట్టిలో వేసి చూడండి. బ్రాహ్మణులు ఏ విధంగా కప్పగోల చేస్తారో శాపాలతో మీ కళ్ళతో, మీ చెవులతో మీరే చూడొచ్చు, మీరే వినొచ్చు. పుక్కిట పురాణాలు ప్రవాహం ఇంత దారుణంగా ఉండటానికి కారణం ఏంటండి? ఎందుకంటే పుక్కిట పురాణాలు చదవటానికి ఆంధ్రదేశంలో ప్రత్యేకించి పాఠశాలలు ఉన్నాయి. అయితే ఆంధ్రదేశ చరిత్ర గురించి ఆవగింజంత కూడా చరిత్ర పుస్తకాలలో లేదు. ఈ బ్రాహ్మణ పురోహితులు రామాయణ మహాభారతాలను కూడా పాఠశాలలో చేర్చాలని చూస్తున్నారు. ఎందుకు? బ్రాహ్మణాధిపత్యాన్ని చలాయించడానికి కోసం, ప్రాంతాన్ని సమానత్వం నుంచి దూరం చేసి కులమత భేదాలు తెచ్చి ప్రాంతాన్ని సర్వనాశనం చేయిద్దామని. ఈ బ్రాహ్మణులకి వచ్చే దానాలు మొత్తం 95% శూద్రుల నుంచి వచ్చేవే. శూద్రకూడు తినే ఈ బ్రాహ్మణులు శూద్రుల్ని అంటరాని వాడివి, కులం తక్కువ వెదవి, నీచుడివి, చండాలుడివి, నికృష్టుడివి అని నానా మాటలు అంటున్నా మనం మాత్రం బ్రాహ్మణుడిని నెత్తిన పెట్టుకుంటున్నాం. ఎందుకంటే వాడు శాపాలతో భయపెడతాడు కాబట్టి. ఒక సర్వే చేసి చూడండి సార్. ఆంధ్రదేశ ప్రజలని పుక్కిట పురాణాల గురించి ప్రశ్నలు అడగండి, ఆంధ్రదేశ చరిత్ర గురించి ప్రశ్నలు అడగండి. పుక్కిట పురాణాల గురించి ప్రశ్నలు అడిగితే 100కి 200 మంది సమాధానం చెప్పిస్తారు. అదే చరిత్ర గురించి ప్రశ్నలు అడగండి, 100లో ఎంతమంది సమాధానం చెప్పగలరు? చరిత్ర తెలుసుకుంటే ప్రాంతం మారిద్ది, ప్రజలు మారుతారు, సమానత్వం వస్తుంది. అప్పటి వరకు ఈ పుక్కిట పురాణమే పాయాసం, పరమాన్నం. నమస్కారం, మీ నాగబుద్ధ.